పద్మావతిపురంలో పౌరహిత్యం చేస్తుండేవాడిని. అలాంటి నా చేతిలోనికి యేసుక్రీస్తును నమ్ముకోమని ఏ క్రైస్తవులు కూడా నన్ను బలవంతము చేయలేదు. బలవంతము చేయటం ద్వారా యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నవాడిని కాను. నెంబర్ 1, బలవంతం ద్వారా యేసుక్రీస్తు నమ్ముకున్నవాడిని కాదు. నెంబర్ 2, ఏ క్రైస్తవ పాస్టర్లు కూడా నన్ను మత మార్పిడి చేయలేదు. ఈ లోకం కోడి కూస్తుంది, ఈ క్రైస్తవ బోధకులు అందరూ కూడా మత మార్పిడి చేస్తున్నారు. ఏ బోధకుడు నన్ను మత మార్పిడి చేయలేదు. మత మార్పిడి ద్వారా నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడిని కాదు. కాను. ఒక సమిష్టమైన కుటుంబంలో, ఉన్నతమైన కుటుంబంలో జన్మించాను. నెంబర్ 3. నెంబర్ 4, చదువు లేక నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడిని కాదు. చదువా సంఖ్య లేక పౌరంపోకులందరూ కూడా ఈ మతంలో తెలిసిపోతున్నారు అంటున్నారు. MA ఫస్ట్ క్లాస్, గోల్డ్ మెడలిస్ట్, బంగారు పథకంలో సాధించిన ఉత్తమ విద్యార్థిని. ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నాగార్జున బ్లాక్లో 64లో బ్లాక్ నెంబర్ 64 నాట్ ఇయర్ సమక్షంగా ఉత్తమ విద్యార్థి అవార్డును పొందిన ఉత్తమ విద్యార్థిని. చదువు లేక యేసుక్రీస్తు నమ్ముకున్న వాడిని కాదు. MA ఎకనామిక్స్లో ఉత్తమ విద్యార్థులు. నెంబర్ 4. నెంబర్ 5, అమెరికా వాడు డబ్బులు ఇస్తున్నారు, అందుకే వీళ్ళందరూ కూడా మత మార్పులు అయిపోతున్నారు అంటుంది ఈ లోకం కోడి ఇస్తుంది. అమెరికా వాడు డబ్బులు ఇస్తున్నారు, అందుకే వీళ్ళందరూ మత మార్పులు అయిపోతున్నారు అని. నేను యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత నా తల్లిదండ్రులు నన్ను విడివిస్తారు. నా రక్త సముద్రం నీకు ఇచ్చారు. కట్టుకున్న ఒక జత బట్టలతో ఎక్కించి వెళ్ళగలుగుతారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సుమారుగా 99 దినాలు 3 నెలలు ఆ టేపులో నీళ్లు తాగుతున్నాను క్షీణిస్తున్నాను. నేను పూజారిగా ఉంటే రుద్రాభిషేకం చేస్తే 20,000 రూపాయలు, అది కేవలము 45 నిమిషాలు మాత్రం ఉంటుంది. కన్యాశుద్ధం చేసుకున్నట్లయితే 25,000 రూపాయల ఫీజు, భూదానము, దౌలవనము, వీటి బ్రాహ్మడికి పట్టు వస్త్రాలు కూడా ఇస్తారు. నేను ధనాన్ని సంపాదించుకోవాలనుకున్నట్లయితే అర్చకుడిగా ఉంటేనేమి, బ్రాహ్మణోత్తముడిగా ఉంటేనేమి. ఈ లోకం ఉంటుంది అమెరికా డబ్బులు ఇస్తున్నందుకు మాత్రం నేటి వరకు కూడా నా రక్త సంబంధం నాతో మాట్లాడకు. నాకు సంఘం లేదు, శుభార్తీకుడిని. నేటి వరకు సొంత ఇల్లు కూడా నాకు లేదు, సరైన వస్త్రాలు కూడా నాకు లేదు. అలాగని మీ ఎప్పటికి అడుక్కోవడానికి రాలేదు. ఏమన్నా చెప్పాక అలాగని మీ ఎప్పటికి నేను అడుక్కోవడానికి రాలేదు. ఈరోజు అనేక మంది సేవకులు కూడా మీ ప్రేమపూర్వకమైన గౌరవం ఇవ్వండి, మా అకౌంట్లో వెయ్యి అంటున్నారు. నిజంగా వారి సేవకులేనండి. నిజమైన దైవసరుడు అడుక్కున్నవాడు కాదు, నమ్మిన వాడు బలంగా చెప్పడం అడుక్కున్నవాడు నాకు ఇప్పుడు దైవసరుడు కానీ కాదు. కానీ ఈ ప్రాంత ప్రభులు కూడా కాదుయాకు పంపించాను, లేకపోతే ఆ దైవానికి ఇచ్చాను, ధనంజయ శాస్త్రి గారికి ఇచ్చాను, ఆ స్పీకర్కి ఇచ్చాను. నేను దీవులు ఉందండి అని నేనల్ని మోషి ధర్మశాస్త్రం చెప్పిన సిగ్గుమాన్ని చున్నారని. మీరు ఎవరైనా కానుకలు ఇవ్వాలనుకున్నట్లయితే అది మీ సంఘ కాపురికి ఇవ్వండి. మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఆశీర్వాదం. మీరు ఎవరైనా కానుకలు ఇవ్వాలంటే మీ మా లాభ ధనంజయ శాస్త్రి గారికి ఇచ్చామండి, దినకరానికి వారికి ఇచ్చామండి, వీరికి ఇచ్చామండి, అది మీకు ఆశీర్వాదం కాదు. మీ స్థానికులు, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న సేవకులు మీరు ఇవ్వండి, వారి సంఘాలకి ఇవ్వండి. అది మీకు, మీ కుటుంబానికి, మీ సంఘాలకి ఆశీర్వాదం. మీ సంఘ కాపులు ఆశీర్వదించబడితే మీ సంఘం ఆశీర్వదించబడుతుంది, మీ సంఘం ఆశీర్వదించబడితే మీ కుటుంబాలు ఆశీర్వదించి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడితే మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. అంతేగాని ఎవరికో కానుకలు ఇవ్వడం అది మీకు ఆశీర్వాదం కాదు. ఒక దైవజనుడిగా దైవ పక్షాన్ని మీకు చెప్తున్నాను. ఎనిమిది ధనంజయ శాస్త్రి గారికి ఇచ్చంటే అది నీకు, నీ కుటుంబానికి క్షేమం కాదు. నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు లేకపోయినా పర్వాలేదు, కానీ అది మీ సంఘం దుర్లోనికి వెళ్ళండి. అది మీకు, మీ కుటుంబానికి క్షేమం. ఈ మీటింగ్ పర్పస్ మీరు ఇచ్చినట్లయితే అది ఈ సభలో
చేస్తే మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి క్షేమం. మనం మీరు పడపడంగా చెప్పుకోదు ఏమి స్తోత్రం. నేను చాలా సభల్లో మాట్లాడుతున్నాను. చాలా సభలో మీ ప్రేమపూర్వకమైన కానుకలు ఇవ్వండి అని ఎక్కడ ఇది ప్రసంగించేది. మీ రికార్డుగా చూపించిన నేను బైబిల్ని విడిచిపెడతాను. ఎక్కడ కూడా నా లైఫ్లో మీ ప్రేమపూర్వకమైన కానుకలు ఇవ్వండి. ఒకవేళ మీరు ఇవ్వాలనుకున్నట్లయితే చిన్న చిన్న కాపులకి ఇవ్వండి, మీ సంఘ కాపులకి ఇవ్వండి. చాలా మంది దక్షిణ భాగాలు ఇవ్వాలి. మీకు దక్షిణ భాగాలు ఎవరికి ఇవ్వాలంటే ఎక్కడ నీవు పోషించబడుతున్నావో ఆ సంఘానికి ఇస్తే, ఆ సంఘం ఆస్వాదించబడితే, ఆ దైవజనుడు ఆస్వాదించబడితే అప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు. ఈ సత్యాన్ని కూడా క్రైస్తవులు తెలుసుకోలే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దేవుని చెప్తున్నారు, అమెరికా వాడు డబ్బులు పెట్టి ఆశించలేదు, మీ దగ్గరికి అడుక్కోవడానికి వచ్చినటువంటి వారు 4 శ్లోకాలు చదువుకోండి, నా పట్ల నింపుకోవడం కంటే సత్యం నిమిత్తమే నేను గొప్ప వాక్యమని ఎంచుకున్నాను. బలంగా చెప్పడం దేవుని స్తోత్రాలు తెలుసు. ఈ రోజు నేను డబ్బుని సంపాదించుకోవాలంటే క్రీస్తుని అంగీకరించిన అవసరం నాకు లేదు. బ్రహ్మనోత్తుడికి ఉంటే డబ్బు కన్యాశుల్కం చేస్తే 20,000, రుద్రాభిషేకం చేస్తే 25,000, భూదానం గౌరవం బీద బ్రాహ్మణికి కొత్త వస్త్రాలు కూడా ఇస్తారు. ఆర్థిక సమస్య బట్టి ఇది యేసుక్రీస్తు నమ్ముకున్న వాడు కాదు. నెంబర్ 5. నెంబర్ 6 ఈ లోకం ఉంటుంది. కుంటోలు, గుడ్డోలు, హెచ్ఐవి జబ్బుల్లోను, క్యాన్సర్ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు మతంలో కలిసిపోతున్నారన్నారు. రోగస్తులందరూ కూడా యేసు మతంలో కలిసిపోతున్నారు. దేవుని ప్రశ్న 97 నవంబర్ 14వ తేదీ యేసుక్రీస్తు తన ఉచితమైన కృపచుకున్నాను, రక్షించుకున్నాను. నేటి వరకు తలవారైతే, జ్వరమైతే, ఎలాంటి బలహీనత కూడా నాకు లేదు. బలహీనతలో నేను యేసుక్రీస్తు నమ్ముకున్నావా అని కాదు. మనం నేను చెప్పుకోదేని స్తోత్రం. నెంబర్ 7 పళ్ళు రాలిపోయిన వైశాఖమైపోయి ముసలోలు ముడుగోలు యేసుని తెచ్చుకుంటున్నారండి. ఈ లోపల కళ్ళు రెండు ముసలో ముడుగవాడు కూడా 1997 నవంబర్ 14వ తేదీ నాటికి నా వయసు 19 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు నేను ప్రవేశించాను. మంచి కృపకు ఆయన దేవుడు తన ఉచితమైన కృప చూపున ఆయనే నన్ను రక్షించుకుని ఉన్నాడు. బలంగా చెప్పకూడదు ఏమి స్తోత్రాలు. ఇంకా నమ్మిన వారు బలంగా చెప్పకూడదు ఏమి స్తోత్రాలు. ఎన్ని పాయింట్స్ చెప్పారండి? 7 పాయింట్స్ చెప్పాను. ఎన్ని పాయింట్స్ చెప్పానమ్మా? నెంబర్ 1 మర్చిపోయారు. నెంబర్ 2 జ్ఞాపకం రాలేదు. నెంబర్ 3 పక్కలో చూపిస్తారు. నెంబర్ 1 క్రీస్తు నమ్మకం ఎవరు నన్ను బలవంతం చేయలేదు. బలవంతం ద్వారా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కాదు. నెంబర్ 2 ఏ క్రైస్తవ బోధకులు మత మార్పులు చేయలేదు. నెంబర్ 3 దిక్కు లేక నేను యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కాదు. నెంబర్ 4 చదువు లేక నేను యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కాదు. నెంబర్ 5 అమెరికా డబ్బును ఆశించి ఆర్థిక సమస్య పెట్టి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కాదు. నెంబర్ 6 రోగం వచ్చి బలహీనతలో యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కాదు. నెంబర్ 7 కళ్ళు పళ్ళరాల వృద్ధాప్యస్థితిలో నేను యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కాదు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కాదు. ఈ రాత్రి మిమ్మల్ని ఒక ప్రశ్న వేయబోతున్నారు. ఎంతమంది యేసుక్రీస్తు నమ్ముకున్న వారు చేతులపైకి చూపించారు. రేజ్ యువర్ హ్యాండ్. యేసుక్రీస్తు నమ్ముకున్నవారు. యేసుక్రీస్తు నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. చాలా సంతోషం. నేనైతే నమ్ముకోలేదు. మీరు నమ్ముకున్నారో లేదు మీ సంగతి నాకు తెలియదు. నేనైతే యేసుక్రీస్తు నమ్ముకోలేదు. అమ్మ యథార్థంగా చెప్తున్నాను. నేను యేసుక్రీస్తు నమ్ముకోలేదు. మీరు నమ్ముకున్నారో లేదో మీ సంగతి నాకు తెలియదు. ఆ దైవ సంగతి కూడా నాకు తెలియదు. నేనైతే నమ్ముకున్నారా గారు? చాలా సంతోషం. నేనైతే యేసుక్రీస్తు నమ్ముకోలేదమ్మా. యేసుక్రీస్తు నమ్ముకోలేదు. అంత మాత్రమే కాదు. నా తల్లి అయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా యేసులో నమ్మలేదు. ప్రవక్తని ఇషియా వరకు, యోషియా వరకు 5 పెద్ద ప్రవక్తలు కూడా యేసులో నమ్ముకోలేదు. చిన్న ప్రవక్తలు ఎవరు కూడా యేసులో నమ్ముకోలేదు. ప్రథమ పురుషులైన ఆదాము అవ్వలు కూడా యేసులో నమ్ముకోలేదు. ఏమిటి నమ్ముకున్నారా మీరు? వీళ్ళ సంగతి నాకైతే తెలియదు. నేనైతే ఈ ప్రపంచంలో ఏ మనుష్యుడు కూడా యేసుక్రీస్తు నమ్ముకోలేదు. ఎవ్వరు యేసయ్యని నమ్మలేదు. ఎవ్వరు నమ్మలేదు. ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. యేసుక్రీస్తుని వారే నన్ను నమ్మారు. మనకి చెప్పడానికి తెలియదు. నన్ను నమ్మిన దేవుడు నమ్మకమును పుట్టించాడు. నమ్మకము పుట్టించిన దేవుడిని నేను ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్నాను. మనకి చెప్పడానికి తెలియదు. యేసుక్రీస్తు వారు నీ నమ్ముకుంటా. ఆయనే నన్ను నమ్మాడు. నమ్మిన దేవుడు నమ్మకమును పుట్టించాడు. నమ్మకం పుట్టించిన యేసయ్యని నేను నమ్ముకున్నాను. ఎవరు నన్ను మతపరం చేయలేదు. మనం చక్కగా దేవుని స్తోత్రాలు తెలుసు. ఇందాక మీరు ఎవరు నమ్ముకోలేదు. అబ్రహాం వాళ్ళు ఎవరు నమ్ముకోలేదు కదా.
ఆదాము అవ్వలు యేసుక్రీస్తును నమ్ముకున్నట్లయితే ఆ ఏదైనా మనలో ఉంటుంది ఆ చెట్టు ఫలము తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆదాము అవ్వలు తిన్నారు లేదండి, మరి నిన్నారా? అంటే మొదట నుండి నమ్మకం మీరు ఎట్లా నమ్మారండి? ఏంటి ఆదాము అవ్వలు అప్పుడు తినొద్దన్నారా తినమన్నారండి? మరి చేసి తిన్నారా తినలేదు? అంటే వాళ్ళు నమ్మితే తింటారు. అంటే ఏ మనుషుడు యేసుక్రీస్తుని ఏ మనుషుడు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. సృష్టించిన సృష్టికర్తలగారమ్మా ఎందుకు చెప్పుకున్నారు సార్? ఎవరు నమ్మారు అయ్యారు? అయ్యారు ఎవరు నమ్మారని? 100 ఏళ్ళ వాళ్ళకి సంతానం కలగరా అన్నప్పుడు ఎవరు నమ్మారు? సారా. ఎవరు నమ్మారని? సారా నమ్మలేదు. సారా గారు నమ్మదు, అబ్రహాం గారండి. ఎవరు నమ్మారండి? అబ్రహామే నమ్మారు, సారమ్మ నమ్మరు. 100 ఏళ్ళ మనకి సంతానం కలిగితే ఎవరు నమ్మారండి? అబ్రహామే నమ్మారు. అబ్రహాం నమ్మారు. తెలుసు నేను అక్కడ నా చూసి పదవరు అప్పుడు ఎంత పెట్టగా ఆది కాలము 17వ అధ్యాయం 17వ అబ్రహాము సాగిలపడు ఎవరు నమ్మారు? ముందు ఎవరు నమ్మారు? మరి సారం దగ్గర నీ నమ్మక ప్రాంతానికి నాలుగు చేస్తాను. అదే సందర్భం ఏంటి? ఆ సందర్భం కాదా చూద్దాం. నెక్స్ట్ ఎగేది 95 ఏళ్ళ సారా కరుణ, 90 ఏళ్ళ సారా కరుణ అని మనసులో అనుకోలేదు. ఎవరు అనుకున్నారు అమ్మా? ఎవరు అనుకున్నారు? అబ్రహాం. అంటే ముందు నడిగింది ఎవరు? అబ్రహాం. సందర్భం ఏది? అదే సందర్భం కూడా మా పాస్టర్లు ఏమి కోసం చాలా లోపల మనసు అబ్రహాం కూడా మనసు అంటున్నాం. చాలానే కాదు. 8 వాక్యం ఉన్నాము. అప్పుడు అబ్రహాము సాగిని కూడా నవ్వి 100 ఏళ్ళ వారికి సంతానం కలుగుదా? 90 ఏళ్ళు సారా కనుడా అని మనసులో అనుకున్నాను. ఎక్కడ అనుకున్నారమ్మా? మనసులో. అంటే ఇప్పుడు ఆమె మనసు అనుకుంటుంది. అంటే సారాలో చెల్లించారు కానీ అబ్రహాములో గురించి చూపలేదు మా సేవకు. అప్పుడు అబ్రహాం అంటే ఇప్పుడు సారమ్మ ముందు నడిగిందా అబ్రహాం ముందు నడిగారా? అబ్రహాం తర్వాత 19వ వచనంకి అక్కడ చివరికైతే 19వ వచనంలో సారమ్మ నడిగింది కదండి. అయితే దేవుని ప్రజలు ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము నాడు కానీ మీరు ఇక్కడ బాగా గమనించండి. అబ్రహాము కల్ముషం లేకుండా సాగిలిపడి నడిగారు, కానీ సారమ్మ గారు మాత్రము కల్ముషంతో నడిగారు. అందుకని సాగిలిపడినవి అంటే బహిరంగంగా, అంటే ఏమాత్రం ఆయనకి కల్ముషము నిష్కల్ముషంగా ఉన్నాడు తండ్రి అబ్రహాం. దేవుని ప్రజలారా అప్పుడు నన్నాడా నమ్మలేదంటే కల్ముషము లేకుండా నది అప్పుడు అతడు దేవుని నిన్నాడు. దేవుని ప్రజల అతని పక్షంలో ఉన్న వాగ్దానం దేవుడు రేణుతో ఇచ్చిన దర్శనం ప్రకారంగా వాగ్దానం ఒకటి తండ్రి అయిన అబ్రహాము పక్షం ఉంది. అది నా తండ్రి అబ్రహాము నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. బలమని చెప్పబడి ఇప్పుడు అబ్రహాము దేవుని దేన్ని బట్టి? వాగ్దానమును బట్టి. దేన్ని బట్టింది? మొట్టమొదటి అబ్రహాముని దేవుడు విన్నాడు. ఇప్పుడు అబ్రహాము గర్భంలో శిశువుడు లేకమునకు అబ్రహాము ఏమైనా నీ సంతానము ఆకాశపు నక్షత్రం కంటే ఇచ్చినా ఎందుకంటే ముందు ఎవరు అన్నారండి? దేవుడు అన్నారు. ఇప్పుడు ఎవరు అన్నారు? అబ్రహాము అన్నారు. ఇప్పుడు ఎవరు అన్నారు? ఇప్పుడు అబ్రహాము గారు. కాబట్టి ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా మనల్ని నమ్మిన వారేమంటే మనల్ని సృష్టించిన వాడే మనల్ని మొదటిగా నమ్మాడు. నమ్మిన దేవుడు యేసుక్రీస్తు నమ్ముకున్న వారు కాదు, చదువు లేక యేసుక్రీస్తు నమ్ముకున్న వారు కాదు, ఆర్థిక సమస్య బట్టి యేసుక్రీస్తు నమ్ముకున్న వారు కాదు, బలహీనతలో యేసుక్రీస్తు నమ్ముకున్న వారు కాదు, కళ్ళు పొందుల వృద్ధాపిస్తున్న యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు కాదు. పాపం చేత శాపగ్రస్తులను నశించుకుపోతున్న నన్ను అతడు నమ్మాడు. నమ్మిన దేవుడు నమ్మకాన్ని పుట్టించాడు. నమ్మకము పుట్టించిన యేసయ్యని ఇప్పుడు నేను నమ్ముకున్నాను. గట్టిగా బలంగా చెప్పుకో ప్రార్థించుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కృష్ణుడు దేవుని ప్రజలారా, ఆ దేవుని యొక్క ప్రేమ ఏమేదో ఈ రాత్రి కాల సమయంలో మీతో కొన్ని లేఖన భాగాలు పంచుకోవాలని ఆశపడుచున్నాను.
మొదటిది పాత నిబంధన గ్రంథం నుంచి ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. మొదటి భాగం ఆది కాండము 6వ అధ్యాయం 12వ వచనం. అది చెడిపోయి దేవుని ప్రజలారా రెండవ భాగంగా చూద్దాం. భూమి మీద రెండవ భాగం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. అది ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తత్వములు కల్పించుకుని ఉన్నారు. ఇది రెండవ భాగం. వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పారు. 4వ భాగము కృపాయు ప్రత్యేక భాగం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. సకల యుగములలో తిమోతి రాసిన పత్రిక 15. క్రీస్తు యేసు లోకములకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారము యోగ్యమునైనది అట్టి వారిలో. దేవుని ప్రజలారా గమనించండి. ఇప్పుడు 4 భాగాలు చదువుకుని ఎన్ని భాగాలు చదువుతున్నాము? అందరూ చెప్పిన ఎన్ని భాగాలు? మరొకసారి దగ్గరికి. మొదటి భాగం అమ్మ గమనించండి. మొదటిది పితృయుగం, రెండవది ధర్మశాస్త్రం, మూడవది క్రీస్తు యుగం, 4వది కృపాయుగం. 4 యుగాల గురించి జ్ఞాపకం చేశాను. పితృయుగం ఆది కాండము 1వ అధ్యాయము ప్రారంభం మొదలుకొని నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనం వరకు పితృయుగం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 19వ వచనం ప్రారంభం మొదలుకొని 31, 19వ వచనం ప్రారంభం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం వరకు ధర్మశాస్త్ర యుగం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం ప్రారంభం మొదలుకొని అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా క్రీస్తు యుగం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం ప్రారంభం మొదలుకొని 8వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కృపాయుగం. ఎన్ని యుగాలు చెప్పాను? 4 యుగాలు. పితృయుగము, ధర్మశాస్త్ర యుగము, క్రీస్తు యుగము, కృపాయుగం. పితృయుగం ధర్మశాస్త్రం మనకు అనుగ్రహించినది, కల్మషం లేనిది. ఇప్పుడు ధర్మశాస్త్రం మనకు వచ్చింది. దేవుడు రేణుతో వ్రాసి ఇచ్చిన శాస్త్రము కలిగిన రాశి పడకు మోసేకి అనుగ్రహించబడిన తర్వాత ధర్మశాస్త్ర యుగం భూమి మీదకి వచ్చింది. అంతవరకు ధర్మశాస్త్ర యుగం భూమి మీదకి రాలేదు. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దాన్ని నెరవేర్చడానికి కపాలమని గురుగుతా కొన యొక్క ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దాన్ని నెరవేర్చడానికి ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువా ఆది యందు వాక్యమై ఉన్న ఆ దేవుడి కృపా సత్య సంపూర్ణ శరీరము నాటి నీ రక్త మాంసం ధరించుకుని ఈ లోకముని కూర్చున్నట్లు యుగం క్రీస్తు. 33 సంవత్సరాలు సంధించుతూ నెరవేర్చి ధర్మశాస్త్రము నెరవేర్చి అతడు మరణించి సమావేశములు మృత్యుంజని తిరిగి 3వ దినము లేచి వచ్చిన తర్వాత కృపాయుగం ప్రారంభించబడింది. పితృయుగం, ధర్మశాస్త్ర యుగం, క్రీస్తు యుగం, కృపాయుగం. ఎన్ని యుగాలు? 4 యుగాలు. ఈ 4 యుగాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన దేశం పేరు ఏమి చెప్పండి? మనందరూ చెప్పండి. దేశం పేరు, మన దేశం పేరు హిందూ దేశము. ఏదమ్మా అమ్మ వరకు చెప్పండి. మన దేశం హిందూ దేశం. హిందూ దేశానికి ఒక చరిత్ర ఉంది. ఎంతమందికి తెలుసు? హిందూ దేశానికి ఒక చరిత్ర ఉంది. ఎంతమంది తెలుసు? హిందూ దేశానికి ఉన్న చరిత్ర ఏంటో తెలుసమ్మా? తెలుసు కదండి. హిందూ దేశానికి ఒక చరిత్ర ఉంది, అది మీకు అందరికీ తెలుసు. హిందూ దేశానికి ఉన్న చరిత్ర ఏంటంటే సింధు నాగరికత ప్రాచీన చరిత్ర హిందూ దేశానికి ఉంది. ఏముందండి? హిందూ దేశానికి ఏముందమ్మా? సింధు నాగరికత అనే ప్రాచీన చరిత్ర. ఈ చరిత్రని హిందూ దేశానికి ఏముంటుంది? సింధు నాగరికతనే ప్రాచీన చరిత్ర ఉంది. ఈ ప్రాచీన చరిత్ర ఏమిటి బోధిస్తుందంటే ఇక్కడ గమనించండి. పవిత్ర ధర్మ ప్రాప్తి స్వరూప్య భగవాన్ విజయం కర్మేంద్రియ యుగ ధర్మ ప్రాప్తి స్వరూప్య భగవాన్. అంతటి పరబ్రహ్మస్వరూపుడైన దేవుడు పవిత్ర ప్రేమ ఉన్నాడు. ఆయన ప్రేమ ద్వేషించినది, దూషించినది అని 4 వేదగ్రంథంలో బోధించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత బోధించిన బోధ ఏమిటో గమనించండి. మీరు నిజమైన క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఇవే. నిజమైన క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం. నిజమైన క్రైస్తవుడు అన్న మాటకి నిర్వచనం ఏంటంటే ఒక మతమును ద్వేషించిన వాడు క్రైస్తవుడు కాదు, ఒక వ్యక్తిని దూషించిన వాడు కూడా క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు ఒక మతాన్ని ద్వేషించకూడదు, ఒక గ్రంథాన్ని దూషించకూడదు. దూషించినా నీలో క్రీస్తు లేడు. నమ్మిన వారు బలంగా చెప్పకూడదు. నిజమైన క్రైస్తవుడు ఒక మతాన్ని ఎన్నడూ కూడా ద్వేషించకూడదు.
ఏ గ్రంథాన్ని కూడా దూషించకూడదు. ఒకవేళ నీవు దూషించిన ఒక మతముని కానీ ఒక గ్రంథాన్ని కానీ నీవు ద్వేషించినట్లయితే, నీవు దూషించినట్లయితే నీలో యేసుక్రీస్తు వారులే. వీళ్ళు ఎవరు లేదు. ఒక మతాన్ని ద్వేషించకూడదు, ఒక గ్రంథాన్ని దూషించకూడదు. మీ గ్రంథంతో మంచిది కాదు, మీ దేవుడు మంచిది కాదు, ఈ మతం మంచిది కాదు అంటే నువ్వు క్రైస్తవుడు స్వాగతం అంటున్నావు. నీలో క్రీస్తులే. యేసు ప్రేమలో బోధించే బోధ ఏంటి గమనించండి. యేసు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమలో ద్వేషము లేదు. అలాగే చెప్పడం యేసు ప్రేమను ఎందుకు ప్రకటించారా మనకి? యేసు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమలో ఏమి లేదండి. అమ్మ చెప్పడం అందరూ ఏం లేదన్నా? ద్వేషము లేదు. ఆయన ప్రేమ లేదమ్మా, ద్వేషము లేదు. ఆయన ప్రేమ డంబము లేనిది, ఆయన ప్రేమ దుఃఖంగానిది, ఆయన ప్రేమ ఎదుటి వారిని పుననాడనిది. ఎంత చక్కగా భవిష్యత్తునండి. మనం ఏం చేస్తున్నాం? నీ నమ్ముకుని ఉంటే బాగుంది. అది ఎవరైతే చర్చికి గుడ్డి సైతం బొట్టి పెట్టుకుంటూ సైతం కదా అన్నది పెద్ద సైతం.